పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం సౌడవరంలో ప్రేమ జంట ఆత్మహత్య యత్నం చేసింది. కానీ ఈ కేసులో అనేక అనుమానాలు తెరపైకొస్తున్నాయి. ప్రేమ జంట కొండపై నుంచి గుంతలో దూకగా యువతి మాత్రం సేఫ్ గా ఇంటికి చేరింది. యువకుడి ఆచూకీ మాత్రం ఇంతవరకు దొరకలేదు. అయితే ఆ గుంతలో గజ ఈతగాళ్లతో గాలించిన ఫలితం లేదు. అయితే ఈ కేసులో యువతి కీర్తన చెబుతున్న విషయాలు ఇప్పుడు అనేక అనుమానాలకు తెరలేపుతున్నాయి. సార్ నమస్తే సార్. సార్ ఇక్కడి నుంచే సార్ వాళ్ళిద్దరూ దూకింది. తల్లిదండ్రులను ఆత్మహత్య పేరుతో బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. ముందుగానే స్నేహితులకు సమాచారం ఇచ్చి ఆత్మహత్య యత్నం చేసినట్లు తెలుస్తుంది. ఇక అంతేకాదు ఇద్దరం వచ్చి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నామని, కానీ స్థానికులు తమను మాత్రం కాపాడారని చెబుతుంది యువతి. ఇక ట్విస్ట్ ఏంటంటే అసలు యువతిని కాపాడింది ఆమె బంధువులనే తెలుస్తుంది. అంతేకాదు వారే ఆ యువకుడిని ఏమైనా చేస్తుంటారనే అనుమానాలు కూడా పోలీసుల్లో మొదలయ్యాయి. ఇప్పటి వరకు యువకుడికి డెడ్ బాడీ లభించకపోవడంతో యువతి మాటలపై పోలీసుల్లో అనుమానం పెరుగుతుంది. యువకుడికి సంబంధించి అనుమానాస్పద మిస్సింగ్ కేసుగా దర్యాప్తు చేస్తున్నామంటున్నారు పోలీసులు. ఇక నిజంగానే ఆత్మహత్య చేసుకోవడంతో యువకుడు చనిపోయాడా, లేకపోతే యువతి తరపు వాళ్ళు చంపేసి అబద్ధం చెప్తున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక అంతేకాదు అసలు యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కోసం క్వారీలో దూకాడా, లేకపోతే యువతి దూకిన తర్వాత యువకుడు పరారయ్యాడా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం కనిపించకుండా పోయిన యువకుడు కల్లం హరినాథ్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేస్తున్నాడు. ఇక యువతి స్పిన్నింగ్ మిల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.